ట్రాఫిక్ పోలీస్ బొమ్మ 437 నా. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి. ఈరోజు మనమైతే జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి, హైదరాబాద్ టు బాసరాకి. అప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8:45 అవుతుంది. సో ఇంకా మన గ్యాంగ్ అయితే రాలేదు. సో మోస్ట్లీ ఒక 5 మినిట్స్లో జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం మనము. మనకు వచ్చేసి 227 కిలోమీటర్స్ చూపిస్తుందండి. 4 hours 43 minutes. 4 hours 43 minutes అంటే 1:30 వరకు రీచ్ అవుతామని చూపిస్తుంది. సో మోస్ట్లీ ఒక టిఫిన్ బ్రేక్ ఉంటుంది. టిఫిన్ బ్రేక్ చేసుకొని, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మన మేడ్చల్ దాటినాక ఎక్కడైనా అవుట్స్కట్స్లోనే టిఫిన్ చేస్తాము. టిఫిన్ చేసుకొని వెళ్ళిపోతాం. మోస్ట్లీ 2 లోపల రీచ్ అవుతాం, ఎందుకంటే 12:30 to 2 అయితే క్లోజ్ ఉంటుంది టెంపుల్. వచ్చేసిందండి మన గ్యాంగ్. నా వైఫ్ బుడ్డి బుడంకాయ్. ఇదెవరు? మా ప్రిన్సెస్ పప్పు యాదవ్. వీడికి ఈ బుడ్డోనికి అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్తున్నామండి మేము. స్టార్ట్ చేద్దామా జర్నీ. జై శ్రీరామ్. మా ఇంటి నుంచి జస్ట్ ఒక 1 kilometer రాగానే ద ఫేమస్ కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. మనమైతే ఈరోజు సిటీ లోపల నుంచి వెళ్తున్నాము, ఔటర్ రింగ్ రోడ్ తీసుకుంటలేను, ఎందుకంటే ఈరోజు 15th August సాటర్డే హాలిడే ఉంది కదా అందరికీ. సో సిటీ ట్రాఫిక్ ఏం చూపించట్లేదు. మనమైతే ఇప్పుడు ఉప్పల్ క్రాస్ అయిపోయామండి. ఉప్పల్ క్రాస్ రోడ్స్ టువర్డ్స్ హబ్సి కూడా వెళ్తున్నాం. कृष्ण दामोदरं प्रच्युतं केशवं कृष्ण दामोदरं. మనకి ఇట్లా మేడ్చల్ రూట్లో వస్తుంటే కన్స్ట్రక్షన్ వర్క్ బాగానే ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ అవుతున్నందుకు డైవర్షన్స్ చాలా ఉన్నాయి. మనమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక 1 hour అయిందండి. మేడ్చల్ కూడా రాలే మనం ఇంకా. టిఫిన్కి ఆపాము. ఇక్కడ మంచి బండి మీద టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. హాయ్ పప్పు. సిబి ఏం చేస్తున్నావు? అమ్మమ్మ తింటావా? పప్పు గారికి దోశ, ఇంకో ప్లేట్ పూరి. మనమైతే డన్ విత్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండి. ఏమి తిన్నాము? పూరి. నేనైతే 1.5 plate పూరి తిన్నా, 2 దోశలు,
ఇడ్లీ వడ మొత్తం 5.5 ప్లేట్స్. ఎంత 220 అయిందండి బిల్లు. బాగుండే, టేస్ట్ బాగుండే, చట్నీ టేస్ట్ బాగుండే, పూరి కర్రీ టేస్ట్ కూడా, సాంబార్ కూడా బాగుండే. అదే మీరు ఎప్పుడైనా ఇట్లా హైవేస్లో వెళ్తుంటే ట్రై చేయండి. మన ఈ ఫుడ్ ట్రక్స్ ఉంటాయి కదా, వాళ్ళు బాగా చేస్తారు యాక్చువల్లీ. మనమైతే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ క్రాస్ అవుతున్నాము. నార్మల్గా మా ఇంటి దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కువ ఉంటే అది కూడా ఒక 1 అవర్ దాటుతుండే ఎట్లయినా. ఇది కూడా మనకు 1 అవర్ పట్టింది. హాఫ్ అన్ అవర్ మనము టిఫిన్కి ఆపాం కదా ఈరోజు. అంటే 15 ఆగస్ట్ అని లేదు అసలు, ట్రాఫిక్ అస్సలు లేదు, చాలా తక్కువ ఉండే. అందుకనే తొందర హాయి వచ్చేసాయి. మనమైతే మేడ్చల్ దాటుతున్నామండి. ఈ మేడ్చల్ దాటితే కొంచెం ఫ్రీ అయిపోతుంది రోడ్ మనకి. ఇప్పుడు మేడ్చల్ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది. కంపేర్ టు అంత ఎక్కువ ఏం లేదు ఈరోజు, బట్ ఉంది. ఫైనల్లీ మనం మేడ్చల్ దాటి హైవేకి వచ్చేసాము. ఆ హైవేలో కూడా ట్రాఫిక్ బాగానే ఉంది. కొంచెం దూరం రాగానే రోడ్ అయితే ఫ్రీ అయిపోయిందండి. బాగానే ఉంది రోడ్. ఇక్కడ నుంచి ఈ రోడ్ ఎక్కడ కనెక్ట్ చేస్తుంది మీకు, డైరెక్ట్ నాగ్పూర్, ఢిల్లీ ఆ రోడ్ వెళ్ళిపోతుంది. మనకి వారణాసి వెళ్ళాలంటే కూడా ఇదే రోడ్డు. మనమైతే త్వరలోనే ఈ రూట్ మళ్ళీ యూజ్ చేస్తాం. ఎక్కడికో తెలుసా, కాశీ విశ్వనాథ్ టెంపుల్కి. ఆ జర్నీ కూడా మనము దసరా హాలిడేస్లో చేయబోతున్నాము. మనమైతే మన ఫస్ట్ టోల్ గేట్కి వచ్చేసామండి ఈరోజు. మనోహరాబాద్ టోల్ ప్లాజా. చార్జెస్ ఎంతనో ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ మనకైతే ఇది నేషనల్ హైవేలో ఉంది, ఎగ్జంప్షన్ అయిపోతుంది. మనకి హైవేలో ఏం టెన్షన్ లేదండి, ఫుల్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ రాఘవేంద్ర రెస్టారెంట్ కూడా ఉంది, ఫ్యామిలీ రెస్టారెంట్, టిఫిన్ మీల్స్, ఏం ప్రాబ్లం లేదు. పెట్రోల్ బంక్స్ కూడా చాలానే ఉన్నాయి, కంటిన్యూ ఉన్నాయి పెట్రోల్ బంక్స్. ఏమంత ప్రాబ్లం లేదు ఫుడ్కి అండ్ పెట్రోల్ బంక్స్కి. రూట్ కూడా సూపర్ ఉందండి, చాలా బాగుంది రోడ్. నాగులపల్లి 2 కిలోమీటర్స్, 2.4 నిజామాబాద్, 118, 437 నాగ్పూర్. బండ్లు అయితే ఏం స్పీడ్ పోతున్నాయండి, 120 ఇష్టం మస్తు పడుతున్నాయి. చాలా ర్యాష్గా ఉంది డ్రైవింగ్ అయితే ఈ హైవే మీద. అదేమంటారా, ఫార్చునర్ అయితే ఘోరంగా ఇంకల్లే ఉన్నాడు. నా పక్కన వెహికల్ ఉంది, నాకైతే హార్న్ కొడుతున్నాడు. ఎక్కడ పోవాలంటే నాకు అర్థం కాలేదు. ఆ వెహికల్ వెళ్ళినాక మళ్ళీ ఓవర్టేక్ చేసి అయితే వెళ్ళాడు. ఆ ఫార్చునర్కి అయితే ఘోరమైన తొందర ఉంది ఆయన, ఎట్లా కట్టి వదులుకొని పోతున్నాడు. పెట్రోల్ బంక్స్ అయితే ప్రతి ఒక్క 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్కి అయితే ఉన్నాయి. రెస్టారెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఈ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయినట్టు. మనమైతే ఇప్పుడు ఇంటి నుంచి 82 కిలోమీటర్స్ వచ్చాము. ఎంత 2 అవర్స్ అయింది. 9కి బయలుదేరాము, 11:20 అవుతుంది. 2 hours 20 minutes. మైలేజ్ అయితే 17.8 ఇస్తుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్
సిటీలోనే డ్రైవ్ చేసాం కదా, మైలేజ్ వీళ్ళు ఎక్కడ 15 ఉండే, ఎప్పుడైనా 17.8 అయింది. ఇంకా మనకు 147 కిలోమీటర్స్ 2 hours 45 minutes చూపిస్తుంది. 2 o'clock రీచ్ అవుతామని చూపిస్తుంది. స్లోగానే పోతున్నాము. ఈ హైవే ధర డేంజరే అనిపిస్తుంది. ఒకళ్ళు స్పీడ్ కదా పర్రా వస్తున్నారు మీదికి. సో బెటర్ సైడ్ నుంచి మెల్లగానే 80లో వెళ్తున్నా. ఇక్కడైతే 60 స్పీడ్ లిమిట్ ఉందండి. స్పీడ్ గన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం స్పీడ్ కంట్రోల్ చేసుకోండి, లేకపోతే చలాన్ పడుతుంది. 60 వెంకల కెమెరాస్ కూడా ఉన్నాయి బాగానే. సో ఇక్కడ మీరు 60 కంటే అబవ్ పోతే కంపల్సరీ పడుతుంది. ఇవేవో అప్పుడప్పుడు ఇట్లా చిన్న కొంచెం డైవర్షన్స్ వస్తాయి. రోడ్ అయితే బాగానే ఉందండి, కొంచెం ఇట్లా డైవర్షన్స్ వస్తాయి. బట్ టిల్ మేడ్చల్ చాలా కన్స్ట్రక్షన్ వర్క్ వస్తుంది, చాలా డైవర్షన్స్ ఉన్నాయి. ఇక్కడ గుంతలు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ వీడు వెళ్ళాడు ఓవర్టేక్ చేయాలి. సప్ వెళ్ళిపోతున్నాయండి వెహికల్స్ అయితే. అన్నీ 100, 120 అట్లా ఇష్టం స్పీడ్గా వస్తున్నారు. మనమైతే 80, 90లో పోతున్నాం. మైలేజ్ పెరిగిందండి, 18.1 అయింది. మొత్తం పెద్ద వెహికల్ వల్ల ట్రాఫిక్ జామ్.
స్ట్రైట్ శ్రీనగర్ 256 అండ్ నాగ్పూర్ రామాయణపేట్. రైట్కి వెళ్తే రామాయణపేట్. బాయ్ బాయ్ రామాయణపేట్. మనం ఇటు సైడ్ లెఫ్ట్కి వెళ్ళిపోతే సిద్దిపేట్ మెదక్కి వెళ్ళిపోతామండి. తర్వాత స్ట్రైట్ నిజామాబాద్ రోడ్కి వెళ్ళిపోతాం. ఆర్టీసీ బస్లో వస్తే ఇక్కడ వీళ్ళ పిట్ స్టాప్ అనుకుంటాను. బ్రేక్ఫాస్ట్ శివాస్ డైనింగ్ అంట. టాటా ఈవీ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది అక్కడ. శ్రీనగర్ 2550 కిలోమీటర్స్. అక్కడ ఇప్పుడు మనం శ్రీనగర్ బయలుదేరితే ఎన్ని రోజులకు రీచ్ అవుతామండి? హార్డ్లీ డైలీ మ్యాక్సిమం కొడితే 700-800 కిలోమీటర్స్ అయితే కొట్టచ్చు. అంటే 3 days పడుతుంది. రాజధాని BMW ఓల్వోనా అది ఆ పక్కన వెళ్ళిపోయింది. ఇట్లా ఇటు లెఫ్ట్కి వెళ్తే మనం బిక్కునూరు వెళ్ళిపోతామండి. మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం టువర్డ్స్ నిజామాబాద్ బాసరా. బిక్నూరులో రైల్వే స్టేషన్ కూడా ఉందండి. బిక్నూరు రైల్వే స్టేషన్ నిజామాబాద్ వెళ్ళేటప్పుడు బిక్నూరు రైల్వే స్టేషన్ అని ఒకటి వస్తుంది. నాగ్పూర్ 400 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మనం ఇప్పుడు వెళ్ళే స్పీడ్కి ఈజీగా నాకు తెలిసి ఒక లంచ్ బ్రేక్ తీసుకొని నాగ్పూర్ హాయిగా 5 వరకు వెళ్ళిపోవచ్చు ఈజీగా. నాగ్పూర్ పెద్ద దూరం ఏం లేదు, దగ్గరే అనిపిస్తుంది. జస్ట్ మనకి అక్కడ సిటీ దాటినాం, మేడ్చల్ దాటినాం అంటే చాలు కొట్టేసుకోవచ్చు హాయిగా. ఇక్కడ మనం ఇది ఇంకో టోల్ గేట్ వచ్చేసామండి. తొందరనే వస్తున్నాయి టోల్ గేట్స్. దగ్గరే ఉంది టోల్ గేట్, మరి అంత దూరం కూడా ఏం లేదు. ఈ ట్రిప్లో మన సెకండ్ టోల్ గేట్. ఛార్జెస్ వచ్చేసి 100 రూపీస్. అప్ అండ్ డౌన్ అయితే 150. బండ్లు ఎక్కువనే ఉన్నాయి. ఓ కాకా ఆగో. అందులో ఉంది BMW. బండి అంటే BMW అండి. ఏమైనా కథ నాకు పోతుందా. ముందల పర్సన్ ఏదో ఐడి కార్డ్ చూపించి టోల్ ఎగ్జంప్షన్ తీసుకుంటున్నారు. ఇన్ని లక్షల కార్లు పెట్టుకొని 100 రూపాయల ఎగ్జంప్షన్ ఎందుకండి? 100 రూపాయలు కట్టేసి పోతుందా కాదా? దానికి ఐడి కార్డ్ చూపించి అది చూపించి మనమైతే బరాబర్ టోల్ కట్టేసి పోతాం. మనమైతే జంగంపల్లి దాటుతున్నామండి. జంగంపల్లి ఊరు అవుటర్ నుంచి దాటుతున్నాం. శ్రీనగర్ నాగ్పూర్ 384, నిజామాబాద్ 65. లెఫ్ట్కి వెళ్తే కామారెడ్డి వెళ్ళిపోతామండి మనం.
ఇక్కడ లెఫ్ట్లో విద్యానికేతన్ హై స్కూల్ బోర్డింగ్ అండ్ డే స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ ఉంది. పప్పు మీది బీపీడీ కదా, అది విద్యానికేతన్ సేమ్ సిబిఎస్ఈ స్కూల్ అది కూడా. చూడండి, అక్క తమ్ముళ్ళ అనుబంధం, ప్రేమ అనుబంధం. హాయ్ హాయ్ బుడ్డడా, హాయ్ చెప్పు. హాయ్ లబ్బు, కిచ్చి పెట్టు, కిచ్చి పెట్టు నానా. ట్రక్ నానా, ట్రక్, కార్, రెడ్ కార్. మనమైతే ఇప్పుడు అది 136.6 కిలోమీటర్స్ వచ్చాము. మనకైతే 3 hours పట్టింది విత్ హాఫ్ అన్ అవర్ టిఫిన్ బ్రేక్. 18.4 మైలేజ్ వస్తుంది. ఇంకా 94 కిలోమీటర్స్కి 1 hour 56 minutes చూపిస్తుంది. 2 o'clock రీచింగ్ టైం. ఏమైనా ఉన్నాయండి రోడ్స్, బ్యూటిఫుల్గా ఉన్నాయి రోడ్స్. ఆ గ్రీనరీ మధ్యలో రోడ్స్ హాయిగా ఉంది. ఈజీగా 100-110 వెళ్ళిపోతుంది వెహికల్. నాకైతే నాన్ స్టాప్ కొడితే నాకు ఈజీగా 4-4:30 వెళ్ళిపోవచ్చు మనం. 350 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి. సో మనము అదే వారణాసి ప్లాన్ చేస్తున్నాం కదా, అయితే ఎట్లా చేద్దాం అనుకుంటుంటే, అంటే బయలుదేరి నాగ్పూర్లో అయినా జబల్పూర్లో ఒక స్టే తీసుకుని అట్లా వెళ్దామా అంటే, ఈ రోడ్స్ ఉన్నాయి అనుకోండి ఈజీగా జబల్పూర్ కూడా మనము ఎర్లీ మార్నింగ్ ఒక 3కి అట్లా 4కి బయలుదేరాం అనుకోండి ఇంట్లో వచ్చి, మ్యాక్సిమం 3-4 వరకు జబల్పూర్ కూడా రీచ్ అయిపోతాం. సో రేవా పెట్టుకోవచ్చు స్టాప్. రేవా వరకు ఒక 6 వరకు అట్లా రీచ్ అయితే ప్రశాంతంగా పడుకొని నెక్స్ట్ మార్నింగ్ మనము ఇటు వెళ్ళిపోవచ్చు. వారణాసికి దగ్గర వెళ్ళిపోతుంది మనకి. 2 days అట్లా ప్రోగ్రామ్ క్లాస్. అక్టోబర్లో వెళ్తాం కంపల్సరీగా. అక్టోబర్లో కూడా వెళ్ళి మీకు మొత్తం వీడియో చూపిస్తాను. కంటిన్యూగా అయితే మనకి స్పీడ్ గన్స్ అయితే ఉన్నాయండి, వార్నింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా దీంట్లో పైన దీంట్లో అయితే కనిపించట్లేదు మన స్పీడ్, కానీ ముందరైతే కనిపించింది ఇప్పుడు. కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్ ఉన్నాయండి. సూపర్ గ్రీనరీ, బ్యూటిఫుల్ ఉన్నాయి. మనమైతే చాయ్ బంక్ కేఫ్లోకి వచ్చిన స్టాప్ ఆగామండి. వాష్రూమ్స్ అండ్ టీ బ్రేక్. సమోసాలు కూడా ఉన్నాయి. ఈ దొంగలు సమోసాలు తింటారు అనుకుంటా. తింటారా సమోసాలు? మరి Bye, bye. Sibi, thanks.
పప్పు పడేది పప్పు, మనమైతే ఒక కాఫీ తీసుకో. బ్యూటిఫుల్ ఉందండి లొకేషన్, బాగుందండి. ఏంటిది చాయ్ బంక్ కేఫ్, పీస్ఫుల్ ఉంది లొకేషన్. చాయ్ కూడా బాగుంది, కాఫీ కూడా బాగుంది, సమోసాలు కూడా బాగుంది, పప్పు కూడా బాగుంది. మన టీటీ పోవాడు అడిగి ఉన్నాడు. మనకైతే ఇంకా 83 కిలోమీటర్స్ ఉంది. ఫ్యూల్ టాప్అప్ చేయాలి. ఇంకా 125 కిలోమీటర్స్ చూపిస్తుంది. రిటర్న్లో చేద్దాం. పల్లె వెలుగు బస్. లెఫ్ట్ సైడ్కి వెళ్తే బన్స్వాడకి వెళ్ళిపోతాం. బన్స్వాడలో ఏది మూవీ షూటింగ్ అయింది నాకు కామెంట్ చేసి చెప్పరా. మనమైతే కొంచెం పెట్రోల్ టాప్అప్ చేసుకోవాలని వచ్చేసాము. మనమైతే ఒక 2200 పెట్టించాము పెట్రోల్, సరిపోతుంది మనకి ఇంటికి వెళ్ళే వరకు. లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉందండి, గ్రీనరీ. Hey monkeys. వావ్, ఏమైనా ఉందండి లొకేషన్. సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్. చిన్న విలేజ్. ఏ ట్రాఫిక్ పోలీస్ బొమ్మ. వావ్, ఏమైనా ఉందండి లొకేషన్. పచ్చని పచ్చని పొలాలు చూడండి, ఎంత గ్రీనరీగా ఉంది. సూపర్ సే ఊపర్ ఉంది లొకేషన్ అయితే. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది. ఇంకో చాయ్ బంక్ వచ్చిందండి ఇక్కడ. ఇక్కడ చాయ్ బంకులు ఎక్కువ ఉన్నాయి. ఏ శిబో, శిబో, అనిపిస్తుంది. మరి దారుణంగా దగ్గర దగ్గర ఉన్నట్టున్నాయి టోల్ గేట్స్ ఇక్కడ.
ఈ టోల్ గేట్ ఛార్జెస్ వచ్చేసి 95 రూపీస్ వన్ వే, 140 అప్ అండ్ డౌన్. సేమ్ డేలో వస్తే 140. మమ్మీ give to dad. ఈరోజు మన జర్నీలో వచ్చేసి థర్డ్ టోల్ గేట్, ఇందల్వాయి టోల్ ప్లాజా. నోడైతే మెల్లగా పుంజుకుంటున్నాడు. మైలేజ్ 18.5కి వచ్చేసాడు. నిజామాబాద్ 18 కిలోమీటర్స్, ఆదిలాబాద్ 151, నాగ్పూర్ 344, శ్రీనగర్ వచ్చేసి 2499. బాసరా 52 కిలోమీటర్స్, నిజామాబాద్ 16 కిలోమీటర్స్. లెఫ్ట్ తీసుకోవాలనుకుంటే మనం ముందర నుంచి మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నామండి. NH44ని బై చెప్తూ స్టేట్ హైవేకి వచ్చేస్తున్నాం. ఆడి ఎల్ తోటి ఉంది, లర్నింగ్ తోటి. ఈ బండి కొన్నానండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది బండి. ఎప్పుడు కొంటానో ఏంటో. కందుకుర్తి 51, తడబిలో కోస్లీ. కొంచెం రూటు 4 లైన్ ఉంది కానీ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. చెప్పు హాయ్ శిబి, హాయ్ చెప్పు. పప్పు హాయ్. జై శ్రీరామ్. మనమైతే డిచ్చిపల్లి క్రాస్ అవుతున్నామండి. లెఫ్ట్లో డిచ్చిపల్లి రైల్వే స్టేషన్ ఉంది. ఏదో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. మనమైతే అక్కడి నుంచి రైట్ వెళ్ళిపోవాలి. More than 34 kilometers, Basra 42, Nanded 126 kilometers. चले गए बाबू. Hey Ganesha. एक कलर भी है. मिस्टर पटेल अटा JCB. Hey DMart. I think మనం నిజామాబాద్ సిటీ లోపల నుంచి వెళ్తున్నట్టున్నాం. మస్తు డెవలప్ అయిపోయింది నిజామాబాద్ ముందల కన్నా. నేను ఎప్పుడో ఒక 10 years బ్యాగ్ ఏమో వచ్చిన, బట్ అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా మనకైతే ఒక 35 kilometers ఉన్నది. మనమైతే ఇప్పటికి 197.6 kilometers వచ్చాము.
18.6 ఇస్తుంది మైలేజ్. మనకైతే ఏదో రైల్వే గేట్, అయ్యో రైల్వే గేట్ పడ్డది, తొందరకి వెళ్దాం. పడిపోయింది రైల్వే గేట్. ट्रेन की यूज कर रहा है. బాయ్. ఏం లేదండి, బాస్రా ఇంకా ఒక 30 కిలోమీటర్స్ ఉంది. 30 కిలోమీటర్స్ వస్తుంటే ఒక సూపర్ అంటే సూపర్ లొకేషన్ వచ్చింది, మీకు చూపిస్తాను. గెట్ రెడీ, 1 2 3. Shibu water. Shibu water. No? Daddy, మార్నింగ్ వాటర్ అంటే భయం. Daddy, what? అమ్మ सरस्वती माता. సరస్వతి అమ్మ. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్, సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఉంది ఇక్కడ. పాస్తా 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. నాకు ముందర మరొక రైల్వే ట్రాక్ ఉంది. Please, Dad. ఇది ఇంకో రైల్వే గేట్ క్రాసింగ్, నవీపేట్. ఈ రూట్ అంతా ఇలానే ఉంది చిన్నగా, సో అందుకు టైం పడుతుంది నాకు వెళ్ళడానికి. ఒక 17 కిలోమీటర్స్ ఉంది. జై శ్రీరామ్. Yamja. గోదావరి రివర్ అనుకుంటా. ఎస్, గోదావరి రివరే. Daddy, మనం ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఒక 2.5 కిలోమీటర్స్. లెఫ్ట్లో బాసరా రైల్వే స్టేషన్ అనుకుంటా. ఎస్, బాసరా రైల్వే స్టేషన్ ఇది. బాసరా రైల్వే స్టేషన్. రైట్ వెళ్ళిపోవాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ. మనం ఎత్తి వచ్చేసామండి.
జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్కి. మనకైతే 5 hours పట్టింది బ్రేక్ తీసుకుంటూ వచ్చేవారికి. 2:15 అయింది. మనకు అయితే ఈ జర్నీ అది వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నామండి. టెంపుల్ రిలేటెడ్ వీడియో ఇంకోటి రిలీజ్ చేస్తాం. హోప్ మీకు ఈ వీడియో చాలా చాలా నచ్చింది అనుకుంటున్నా. అండ్ సపోర్ట్ చేయండి బాస్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మరి ఒక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.